కేంద్ర ప్రభుత్వ ఎన్ఎస్డీసీ రాష్ట్ర ప్రభుత్వ ఏపీఎస్ఎస్డీసీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 19న విజయవాడ స్వర్ణభారతి ట్రస్ట్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్కిల్ ఇండియా కాంపిటీషన్స్ లో రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్ కేటగిరీ విభాగంలో ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విద్యార్థిని ఎన్జీఎస్ఎస్ పూజిత బంగారు పథకం సాధించి మొదటి స్థానంలో నిలిచిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణంరాజు చెప్పారు. మంగళవారం పూజితను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ పూజిత జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సంపాదించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల ఆమెను అభినందించారు. పూజిత కఠోర శ్రమకు ఆమె వినూత్న ఆలోచనలకు దక్కిన అరుదైన అవకాశమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి మెంటర్స్ గా వ్యవహరించిన డాక్టర్ జి హరీష్ కుమార్ వర్మ, ఎం విద్యాసాగర్ మాట్లాడుతూ సిఎస్సి సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ గాదిరాజు మహేష్ పర్యవేక్షణలో పూజితకు చంద్రికకు ప్రత్యేక శిక్షణ అందించడం వల్ల రాష్ట్ర స్థాయి విజయాన్ని అందుకోగలిగారని వెల్లడించారు. ఇదే విధంగా జిల్లా స్థాయిలో జరిగిన పోటీల్లో విద్యార్థిని కె చంద్రిక కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రశంసలు అందుకుని రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా పాల్గొందన్నారు. ఈ సందర్భంగా ట్రిపుల్ ఈ విభాగం హెడ్ డాక్టర్ బిహెచ్ఆర్కే వర్మ, మెకానికల్ ప్రొఫెసర్ డాక్టర్ వికే విశ్వనాథరాజు పూజితకు అభినందనలు తెలియజేశారు. మన స్కిల్ ఇండియాలో రెన్యూవబుల్ ఎనర్జీలో ప్రైజ్ రావడానికి వాళ్ళకి కంగ్రాచులేషన్స్. ఇది సోలార్ ఎనర్జీలో మొత్తం ఇంచుమించు 50,000 మంది పార్టిసిపేట్ చేస్తే దాంట్లో మా కాలేజీ స్టూడెంట్స్ అయిన థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కూడా వచ్చింది. సో ఈ సందర్భంగా వాళ్ళకి కంగ్రాచులేషన్స్. ఇంత గ్రేట్ అచీవ్మెంట్ రావాలంటే ఊరికే ఒక రోజులో వచ్చేది కాదు. డెఫినెట్గా దానికి చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఆ హార్డ్ వర్క్ చేయడానికి మా హరీష్ అలాగే విద్యాసాగర్ కూడా మెంటర్స్ వీళ్ళిద్దరూనే 100% కోఆపరేట్ చేశారు. అలాగే మంచి ల్యాబ్ కూడా ఉంది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోని. సో ఈ స్కిల్ ఇండియాలో ఎంటర్ అవడానికి విశ్వనాథరాజు అలాగే ముందు నుంచి కష్టపడుతున్న మా మహేష్ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సో ఫ్యూచర్లో ఇంకా ఇటువంటి యాక్టివిటీస్ చాలా జరుగుతాయని, ఆ యాక్టివిటీస్లో స్టూడెంట్స్ అందరూ కూడా డెఫినెట్గా పాల్గొని ఇంకా మంచి చేస్తారని. ఇప్పుడు మన పూజిత అయితే రేపు సౌత్ జోన్కి వెళ్తుంది, అక్కడ కూడా ప్రైజ్ వస్తుందని ఆశిస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. స్కిల్ ఇండియా కాంపిటీషన్లో భాగంగా స్కిల్ ఇండియా కాంపిటీషన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్ఎస్డిసి ఆర్గనైజ్ చేస్తుంది. దానిలో భాగంగా మా కాలేజీ నుంచి పూజిత అటెండ్ అయ్యి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే సోలార్ ఎనర్జీలో స్కిల్లో పార్టిసిపేట్ చేసి అక్కడ స్వర్ణ భారత్ ట్రస్ట్లో జరిగింది. ఇది పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్లేస్ తెచ్చుకుని గోల్డ్ మెడల్ విన్ అయింది. ఈ సందర్భంగా ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ద పూజిత ఫర్ అచీవింగ్ దిస్. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇన్ అడిషన్ టు దట్, వాట్ ఎవర్ ద మెంటర్స్ హరీష్ అండ్ మహేష్ అండ్ హెచ్ఓడి అండ్ విద్యాసాగర్, for all the staff behind this, I would like to appreciate them. And again, this Pujita will attend next for a South Zone at Hyderabad in shortly. మన సౌత్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్, ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్, ఇక్కడ నుంచి వచ్చే స్టూడెంట్స్ అంతా అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. ఫిబ్రవరిలో ఉంది ఆ కాంపిటీషను. అక్కడ కూడా పార్టిసిపేట్ చేసి మాకు ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకుంటుందని ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను. ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్ ఫర్ హర్ ఫ్యూచర్ ఎండేవర్స్. థ్యాంక్ యూ. This is a Skill India competition which is organized by APSSDC. As a part of it, with 3 students we have selected in district level in the sector of green energy sector corresponding to solar. Among them 13 students has been participated in state level competition held at Swarna Bharat Trust near Vijayawada. Among them M. Nadimpalli Pujita has secured first prize and in this particular sector. For this, the basic foundation has been done by the management and the principal and director sir, and along with HOD sir, they have developed solar PV installer lab in our college. My name is Chandrika. I am currently studying 3/4 third year in electrical electronics engineering. ఇక్కడ మేము స్కిల్ ఇండియా కాంపిటీషన్లో అనేది పార్టిసిపేట్ చేసాము. రిన్యూవబుల్ ఎనర్జీ సోలార్ సెక్టార్లో అనేది సెలెక్ట్ అయ్యాము. దాంట్లో మేము డిస్టిక్ లెవెల్ ఎగ్జామ్ రాశాక స్టేట్ లెవెల్లో టాప్ 5 అనేది మా కాలేజ్ నుంచి సెలెక్ట్ అయ్యాము. నాకు థర్డ్ ప్లేస్ వచ్చింది. అక్కడ ఎగ్జామ్ అనేది రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ అనే కేటగిరీలో సెలెక్ట్ అయ్యాను. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎగ్జామ్ రాసి అందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. తర్వాత స్టేట్ లెవెల్లో నేను సెలెక్ట్ అయ్యాను. ఆ స్టేట్ లెవెల్లో అది స్వర్ణ భారత్ ట్రస్ట్లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అందులో నేను రెన్యూవబుల్ ఎనర్జీలో ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాను.